ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుంది? ఎలా తిరుగుతుందనేది ఊహించడం చాలా కష్టమైపోయింది. నిన్నటి వరకు ఒక పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి నేత ఈరోజు మరో పార్టీ కండువా కప్పుకోవడం అనేది ఒక సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఒక రాజకీయంగా చాలా ఫేమస్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనానికి దారితీస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి బాలినేని ఇప్పుడు మళ్ళీ రూటు మార్చబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు రూమర్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. రీసెంట్గా చంద్రబాబును కూడా కలిశారు. ఆయన జనసేన నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ చాలా బలంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాలినేని శ్రీనివాసరెడ్డి జరిపినటువంటి ఆకస్మిక భేటీ ఏదైతే ఉందో అది సరికొత్త సమీకరణాలకు ఆజ్యం పోసిందంటున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున కీలక బాధ్యతలు చూస్తున్నప్పటికీ స్థానికంగా ఒంగోలు లేదా దర్శి నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు కావచ్చు, వర్గపోరు కారణంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారనేటువంటి ఆరోపణలు చాలా విపరీతంగా వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారనేటువంటి వార్త కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. సో కూటమి లోపల జరుగుతున్నటువంటి అంతర్గత పరిణామాలను మనం గమనిస్తే గనక బాలినేని టీడీపీలో గనక జంప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. అయితే క్షేత్రస్థాయిలో ఈ మార్పు ఎంతవరకు నిజమవుతుందనే చూడాల్సి ఉంటుంది. అదొక నార్మల్ మీటా లేకపోతే మారుతున్నారా టీడీపీలోకి అనేది. ఈ మొత్తం వ్యవహారం ఇటు కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపులో కూడా దీని మీద ఆసక్తికరమైనటువంటి గుసగుసలు డిస్కషన్లు నడిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా చుట్టాలు కూడా వాళ్ళిద్దరు బంధువుగా ఉంటూ వైసీపీలో చక్రం తిప్పినటువంటి బాలినేని పార్టీని వీడినప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా స్పందించిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఆయన జనసేనను కూడా వదిలి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి టీడీపీలోకి వెళ్తున్నారు. అంటే జగన్కి ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీలోకి వెళ్తున్నారనే వార్త రావడంతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత నివాసంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగి ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం జరుగుతుంది చాలా స్ట్రాంగ్గా. జగన్ వద్దకి ఆయన పిఏ వచ్చి ఇలా జరిగింది సార్ బాలినేని మొన్నటివరకు జనసేనలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు ఆయనని సమాచారం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కూల్గా స్పందిస్తూ కేవలం ఒకే ఒక్క మాట అన్నారు అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అంటే తెలుగు తమ్ముళ్ళతో తలపోటు తప్పదు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అంటూ సోషల్ మీడియా కథనాలు వస్తున్నాయి.